ఓం సల్లక్షణ సమారంభాం చిదానందేతి మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురుపరంపరాం. ఓం శ్రీ గురుదేవాయ నమః. రెండు వారాలు గ్యాప్ వచ్చేటప్పటికి అంత మర్చిపోయారా, ఇంకా గుర్తుందా ఏమన్నా? ముందు కొద్దిగా ఓవర్ వ్యూ చూసుకొని ముందుకెళ్దాం. మనం మొట్టమొదట ఈ ఆధ్యాత్మ విద్య ధ్యేయం శాశ్వత సుఖం కావాలని, దుఃఖాలు బాధలు పోవాలని, తన నిజ స్వరూపంలో నిలిచి తృప్తిగా ప్రశాంతంగా ఉండాలని అన్న ధ్యేయంతో మొదలుపెట్టాము. తర్వాత బాహ్య దృష్టి అని, అంటే మన ఈ దైనందిన జీవితంలో, రోజువారీ జీవితంలో మనం ఏ దృష్టితోటి అన్ని చూస్తున్నామో, దేన్ని ఏ ఏ ధ్యేయాలతో మనం బతుకుతున్నాము, ఏవి సుఖాలు అనుకుంటున్నాము, అవన్నీ బాహ్య దృష్టి అని చెప్పుకున్నాము. ఆ తర్వాత అంతర్దృష్టి అని, లోపలికి చూస్తే లోపల మన దేహంలో ఏమున్నాయి, ఆ తర్వాత అభౌతికంగా ఏమున్నాయి, అవన్నీ కూడా చెప్పుకున్నాము. సచ్చిదానందములు, ఆ తర్వాత ఉనికి ఉండుట, అదే మన నిజ స్వరూపమని, కాన్షియస్నెస్ అంటే సచ్చిదానంద స్మృతి అన్నదే మన నిజ స్వరూపమని తెలుసుకున్నాము. ఆ తర్వాత ప్రవృత్తి గురించి తెలుసుకున్నాము. సత్వ రజస్తమో గుణములని, 3 గుణములతో కూడిన త్రిగుణాత్మక ప్రవృత్తి ఏది, వాటి లక్షణాలు గురించి చెప్పుకున్నాము. ఆ తర్వాత జీవుడు దేన్ని తన తప్పుగా తనను గుర్తించుకొని ప్రవృత్తినే నేను అని అనుకొని ఎట్లాగైతే జీవిస్తున్నాడో ఆ ప్రవృత్తిని గురించి చెప్పుకున్నాము. ఆ తర్వాత దేహాత్మభావం గురించి చెప్పుకున్నాము. తర్వాత జీవాత్మభావంలో మనం మొదట బాహ్య దృష్టిలో ఏవైతే అనేక విషయాలు భౌతికమైనవి, అభౌతికమైనవి, వాటిని మనం ఏది నిజం అనుకొని మనము జీవిస్తున్నామో వాటన్నిటినీ కూడా వాటన్నిటి గురించి చెప్పుకొని, వాటన్నిటికీ కూడా సచ్చిదానందంలే ఆధారము అన్నది చెప్పుకున్నాము. ఆ సచ్చిదానంద ఆ లక్షణములనే ఒక్కొక్క దాన్ని తప్పుగా అన్వయించుకోవటం వలన ఇవన్నీ ఎట్లా వస్తున్నాయో, వాటన్నిటినీ అదే తనకు ఉనికి అన్నట్టుగా ఎట్లా చూసుకుంటున్నాడో అదంతా కూడా స్పష్టంగా చెప్పుకున్నాము. ఆ తర్వాత ప్రీతి, బయట వస్తువుల మీద ప్రీతి అన్నది తెలుసుకున్నాము. ప్రీతి అనేది ఎట్లా ఉంటుంది, ఏ వస్తువులో కూడా దానికి ప్రీతి, దాంట్లో ఒక ప్రీతి అనేది కానీ, బాగుంది అనేది కానీ ఉండదు అని తెలుసుకున్నాము. ఏదైనా కానీ మనలోనే ఉంటుంది కానీ ఆ బయట వస్తువులో ఏది ఉండదు. అది ఎందుకంటే ఒక్కొక్కళ్ళకి ఒకే వస్తువు, ఆ వస్తువు బాగున్నది అనే దాంట్లో ఉంటే అది అందరికీ అట్లాగే కనపడాలి. అట్లా కనపడటం లేదు, ఒక్కొక్కళ్ళకి వేరువేరుగా కనపడుతోంది. ఒకళ్ళకి బాగుంటుంది, అదే ఇంకొకళ్ళకి బాగుండదు. ఒక బాగున్న వాళ్ళకి కూడా అది ఇప్పుడు బాగుంటుంది, మళ్ళీ తర్వాత బాగుండదు. దాన్నే కంటిన్యూస్ గా దాన్ని బాగుంది అని అట్లాగే తీసుకుంటూ ఉంటే అది అట్లా కంటిన్యూస్ గా ఉండటం లేదు. ఇప్పుడు ఒకటి ఏదైనా తింటున్నామంటే, ఒక ఐస్ క్రీమ్ తింటున్నామంటే ఒక 4-5 తినేటప్పటికి వెగట వచ్చేస్తుంది. ముందు ఉన్న బాగుంది అన్నది, తీపి అన్నది ఆ లక్షణం పోయి పోను వెగట వచ్చేస్తుంది. ఆ రకంగా అది ఆ వస్తువులో లేదు, అది మనలోనే ఉన్నది. మన ప్రవృత్తిని బట్టి మనము అట్లా చేసుకుంటున్నాం గాని నిజానికి ఆ వస్తువులు అటువంటివి ఏమీ లేవు అన్నది తెలుసుకున్నాము. తర్వాత
ఇంకా సాధన గురించి చెప్పుకున్నాము. సాధనలో కొన్ని విషయాలు చెప్పుకున్నాము. ముందు ముఖ్యంగా, అన్నిటికంటే ముఖ్యంగా ఆత్మ ప్రశంస, అనాత్మ ఖండన అనేవి రెండు సాధనకి రెండు ముఖ్యాంశాలు అని తెలుసుకున్నాము. ఆత్మ ప్రశంస అంటే తన నిజస్వరూపమైన సచ్చిదానంద స్మృతి, కాన్షియస్నెస్ ఏదైతే ఉన్నదో దాన్ని ప్రశంసించటం. అంటే తన నిజస్వరూపాన్ని ఎల్లప్పుడూ గుర్తులో ఉంచుకొని ఎల్లప్పుడూ ఆ ఎరుకతోటి ప్రవర్తించటం, దాన్ని ఆ దృష్టితోటి జీవించటం, అది ఆత్మ ప్రశంస. ఆ తర్వాత ఇది తప్ప మిగతావన్నీ కూడా అనాత్మములే, ఆత్మ తప్ప మిగతావన్నీ అనాత్మములే. ఆ అనాత్మములను ఖండించటం, అది కాదు అని స్పష్టంగా గుర్తించటం. ఆ రకంగా ఈ రెండు పాదములు కూడా సమానంగా వాటికి విలువ కలిగినవి. ఆ రెండింటిని ఎల్లప్పుడూ చూసుకుంటూ మనం జీవితంలో జీవిస్తూ ఉండాలి. దాని గురించి స్పష్టంగా చెప్పుకున్నాము. ఆ తర్వాత ఇంకా కొన్ని విషయాలు ఎల్లప్పుడూ సచ్చిదానంద స్మృతిగానే తనను గుర్తించుకుంటూ ఉండాలి. అంటే కాన్షియస్నెస్సే నేను అన్నది ఎల్లప్పుడూ గుర్తించుకుంటూ అట్లాగే జీవిస్తూ ఉండాలని. తను కాన్షియస్నెస్ స్వరూపుడే అయినప్పుడు ఎదుటి వాళ్ళు కూడా అట్లాగే ఉంటారు. ఇంట్లో వాళ్ళు కానీ, భార్య పిల్లలు కానీ, భర్తలు కానీ, ఎవరైనా ఇంట్లో వాళ్ళందరూ, బయట ఇంకా ఈవెన్ పని వాళ్ళైనా కానీ, ఆఫీస్లో కొలీగ్స్ అయినా కానీ, వేరే ఎవరైనా కానీ అందరూ తనలాగానే అందరూ సచ్చిదానంద స్మృతి స్వరూపాలే, అది తప్ప వేరే ఇంకొకటి లేనే లేదు. అట్లాంటప్పుడు అందరినీ మనం గౌరవించాలి, అందరినీ మనలాగానే చూసుకోవాలి. అంతేగాని వేరువేరుగా అది వేరు ఇది నేను వేరు అన్నట్టుగా చూసుకొని ఒక ఇండివిజువల్ భావాన్ని క్రియేట్ చేసుకొని దాంతో దూరం అయిపోతున్నాడు తన నిజ స్వరూపానికి. అది అట్లా కాకుండా అందరూ సచ్చిదానంద స్మృతి స్వరూపాలే అన్నది గుర్తించి వాళ్ళని కూడా సమానంగా మనతో సమానంగా చూసుకొని దాంతో ఎట్లా జీవించాలి అనేది తెలుసుకున్నాము. ఆ తర్వాత ఇంకా కొన్ని మంచి లక్షణాలు ఎట్లా ఉండాలి అనేది, స్వచ్ఛంగా ఉండటం అనేది, లోపల ఏదుందో బయటికి అట్లాగే వ్యక్తం అవుతూ ఉండటం అనేది, ఆ తర్వాత అహంకారం లేకుండా ఉండటం అనేది, ఇట్లాంటివి కొన్ని విషయాలు తెలుసుకున్నాము. ఆ తర్వాత సాధన చతుష్టయ సంపద అని శాస్త్రాలలో మామూలుగా దాంతో మొదలు పెడతారు. సాధన చతుష్టయ సంపద అనేది ఒక క్వాలిఫికేషన్. ఏదైనా ఒక శాస్త్రం చదవాలంటే ముందు సాధన చతుష్టయ సంపదని తెలుసుకొని అది ఆచరించాలి. అప్పుడే ఆ క్వాలిఫికేషన్ అనేది వస్తుంది. మీరు ఒక కాలేజీలో అడ్మిట్ కావాలంటే దానికి ముందు ఒక క్వాలిఫికేషన్, ప్రీ క్వాలిఫికేషన్ ఒకటి ఉంటుంది. ఒక ఉద్యోగానికి వెళ్ళాలంటే ఒక క్వాలిఫికేషన్ ఉంటుంది. అట్లాగే ఈ అధ్యాత్మ విద్యలోకి ప్రవేశించి ఏదైనా చేయాలంటే ముందు క్వాలిఫికేషన్ సాధన చతుష్టయ సంపద అని చెప్తారు అన్ని శాస్త్రాల్లో కూడా. కానీ మనం దాన్ని అట్లా మొదలు పెట్టకుండా కొంచెం వేరుగా మొదలుపెట్టి ఓవర్ వ్యూ, అసలు ఓవరాల్ కాన్సెప్ట్ ఏమిటి అనేది మనం చెప్పుకోవటానికి ప్రయత్నించి అన్ని ఓవరాల్ గా అసలు తన నిజ స్వరూపం ఏంటి, తన ప్రస్తుత స్వరూపం ఏంటి, ఎందుకు తను ఇట్లా మభ్యపడి ఇట్లా వేరుగా తెలుసుకుంటున్నాడు, వేరుగా జీవిస్తున్నాడు తెలియకుండా అన్నది అవన్నీ ముందు చెప్పుకొని ఓవరాల్ గా ఒక కాన్సెప్ట్ లాగా చెప్పుకొని ఇప్పుడు సాధన ఎట్లా చేయాలి, సాధన చతుష్టయ సంపద అంటే ఏమిటి అన్నది చెప్పుకుంటున్నాం. ఇట్లా చేయటం వలన కొంత సులభంగా అర్థమవుతుంది అన్న ఉద్దేశంతో అట్లా ఏర్పాటు చేయటం జరిగింది. ఇప్పుడు ఆ రకంగా సాధన చతుష్టయ సంపదలో ముఖ్యంగా అక్కడ ఉన్నవి 4 అంశాలు. చతుష్టయం అంటే 4 అక్కడ. దాంట్లో నిత్యానిత్య వస్తు వివేకము, ఇహాముత్ర ఫలభోగ విరాగము, సమాధి షట్క సంపత్తి, ముముక్షుత్వము. ఈ 4 అంశాలు కలిసి సాధన చతుష్టయ సంపద అంటారు. అదొక సంపద. ఆ సంపదని మనం సృష్టించుకోవాలి, మనం పొందాలి. దాంట్లో నిత్యానిత్య వస్తు వివేకం అనేది గత ప్రవచనంలో చెప్పుకున్నాం మనము. ఏది నిత్యం, ఏది అనిత్యం. నిత్యం అంటే శాశ్వతమైనది, పర్మనెంట్. అనిత్యం అంటే తాత్కాలికమైనది, టెంపరరీ. ఇప్పుడు మనం ఆత్మతత్వం ఒక్కటే నిత్యమైనది, శాశ్వతమైనది, పర్మనెంట్ గా ఉండేది. అది ఒకప్పుడు ఉండి ఇంకొకప్పుడు లేకపోవటం అనేది లేదు. ఉనికి అంటే ఉండుట, ఎగ్జిస్టెన్స్. ఎగ్జిస్టెన్స్ కి లేమి అనేది ఉండదు, ఉండటానికి లేకపోవటం అనేది ఉండదు, అది ఎల్లప్పుడూ ఉంటుంది.
ఆ రకంగా అదొక్కటే ఎల్లప్పుడూ ఉండేది, శాశ్వతమైనది. మిగతావన్నీ కూడా ఒక్కొక్కటిగా మనం విచారణ చేసుకుంటూ వచ్చాం. మనం మొట్టమొదటి ప్రవచనంలో ఏదైతే కొన్ని భౌతికమైనవి వాటి గురించి చెప్పుకున్నామో, ఏవైతే అభౌతికమైన విషయాల గురించి చెప్పుకున్నామో, అవన్నీ కూడా ఒక్కొక్కటి తీసుకొని దాన్ని విచారణ చేసుకొని అది నిత్యమా అనిత్యమా అట్లా చూసుకుంటూ వచ్చాము. ముఖ్యంగా ఇప్పుడు భౌతికమైన వాటిలో మామూలుగా మన నార్మల్ యూసేజ్ లో, అంటే రోజువారీ మన జీవితంలో వాడే అనేక పరికరాలని కొన్ని అట్లా శాంపుల్ కి చూసుకుంటూ వచ్చాము. ఇంకా పెద్ద పెద్ద కట్టడాలు, ఐఫెల్ టవర్ దాకా అట్లా అతిపెద్ద కట్టడాల దాకా కూడా వెళ్ళి ఏవైనా కొన్ని వందల సంవత్సరాల వరకు ఉండేవే గాని 1000 సంవత్సరాలు ఉన్నవి ఇంతవరకు ఏది మనకి కనపడనే లేదు. ఆ తర్వాత అసలు ఈ మొత్తం యూనివర్స్, ఈ కాస్మాస్ మొత్తం కూడా అది నిత్యమా అనిత్యమా అన్నది కూడా చర్చించుకున్నాం మనం. దాంట్లో ఈ కాస్మాస్ అంటే దాంట్లో మిల్కీ వేస్, ఆ మిల్కీ వేస్ లో గెలాక్సీస్ లో ఎన్నో ప్లానెట్స్, మన సూర్యుడు, భూమి లాంటివి, ఇటువంటి ఎన్నో ప్లానెట్స్ ఒక్కొక్క గెలాక్సీలో అట్లాంటివి. ఇవన్నీ ఉన్న ఈ విశ్వం, ఈ కాస్మాస్, ఇది మొత్తం నిత్యమా అనిత్యమా, శాశ్వతమా టెంపరీనా అని చర్చించుకున్నాము. అది మనం తెలుసుకున్నది శాస్త్ర ప్రకారంగా చూస్తే ఒక కల్పం అనేది కొన్ని లక్షల కోట్ల సంవత్సరాలు ఒక కల్పం ఉంటుంది. ఆ కల్పం తర్వాత ఇదంతా ప్రళయం అయిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ అన్ని లక్షల కోట్ల సంవత్సరాలకి మళ్ళీ ఇదంతా వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ అన్ని లక్షల కోట్ల సంవత్సరాలు ఉంటుంది. ఆ సైకిల్ అట్లా తిరుగుతూ ఉంటుంది అన్నది మనం శాస్త్ర ప్రకారంగా మనం తెలుసుకున్నది. ఆ తర్వాత ఇప్పుడు సైంటిఫిక్ గా కూడా సైంటిస్టులు ఏం కనిపెట్టారు అన్నది అది కూడా చూసుకున్నాము. దాని ప్రకారం ఇప్పుడు సైంటిస్టులు ప్రజెంట్ సైన్స్ సిచ్యుయేషన్ ప్రకారం వాళ్ళు తెలుసుకున్నది, ఈ మొత్తం యూనివర్స్ అనేది, కాస్మాస్ మొత్తం కూడా కంటిన్యూస్ గా ఎక్స్పాండ్ అవుతూ ఉన్నది, అది పెరుగుతూ ఉన్నది. అట్లా పెరిగి ఒక స్థాయికి ఎక్స్పాండ్ అయిన తర్వాత అది మళ్ళీ కంట్రాక్ట్ అవ్వటం మొదలవుతుంది. అది మళ్ళీ అట్లా కాంట్రాక్ట్ అయ్యి చివరికి ఎక్కడైతే మొదలు పెట్టిందో అక్కడికే ఒక చిన్న స్పాట్ లాగా అయిపోతుంది అన్నది వాళ్ళు చెప్పే థియరీ కూడా అట్లాగే ఉంది. ఆ రకంగా సైన్స్ చెప్పేది కూడా శాస్త్రంతో పోలుతోంది. కానీ ఎన్ని సంవత్సరాలకి అనేది అదంతా మనం అంత పట్టించుకోవాల్సిన విషయం కాదు. అది ఎవరు యాక్యురేట్ గా చెప్పగలిగింది కాదు. ఈ రకంగా ఎట్లా చూసినా గానీ ఇది, ఈ మొత్తం యూనివర్స్ అంతా, ఈ కాస్మాస్ అంతా కూడా శాశ్వతం కాదు. ఏదైతే అసలు ఒక మొదలు పెట్టడం అనేది జరిగిందో దానికి అంతం అనేది ఉంటుంది. ఆది మధ్య అంతములు అంటారు. మొదలు పెట్టడం అనేది ఆది, తర్వాత మధ్య, అంతం అనేది చివర. అది ఏది మొదలు పెట్టినా గానీ అది అంతమవక తప్పదు. కేవలం సచ్చిదానందములు మాత్రమే, అవి ఎప్పుడు మొదలు పెట్టలేదు, అవి ఎప్పుడూ ఉన్నాయి. కాబట్టి వాటికి అంతం అవటం అన్న ప్రసక్తే లేదు, అవి ఎల్లప్పుడూ ఉంటాయి. ఆ రకంగా ఆ సచ్చిదానంద స్మృతి అయిన మన ఆత్మస్వరూపమే సత్యం గాని నిత్యం గాని, ఆ ఉనికియే ఎల్లప్పుడూ ఉంటుంది, అదే నిత్యమైనది గాని ఇంకొకటి ఏది కూడా నిత్యం కాదు అని తెలుసుకున్నాము. అట్లాగే ఇంకా అభౌతికమైన కొన్ని విషయాలలో కూడా మనం చర్చించుకున్నాము. మొదటి రోజు చెప్పిన అనేక విషయాలు, ధనం గురించి, కీర్తి ప్రతిష్టలు, అట్లాంటివి ఎన్నో ఉన్నాయి. శాంపుల్కి ఏదో కొన్ని తీసుకొని తెలుసుకున్నాము. దాంట్లో ముఖ్యంగా కొత్తగా చదువు అనేది ఒకటి చెప్పుకున్నాము. ఆ చదువు మామూలుగా దొంగలు కూడా దోచుకోలేనిది చదువు అంటారు. అంటే అన్ని ఏదైనా భౌతికమైన దోసుకోగలరు కానీ చదువుని ఎవరు దోసుకోలేరు, ఎవరిది వాళ్ళకే ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లోనైనా గాని అని మనం అనుకుంటాము. కానీ దాన్ని మనం ఎట్లా విచారణ చేసి చూసుకున్నాము, ఆ చదువు ఏదైతే మనం చదువుకున్నామో అది పోను మనం దాన్ని వాడకపోతే అది నెమ్మదిగా ఫేడ్ అవుట్ అయిపోతుంది. లేదా మనం ఏ ఫీల్డ్ లో అయితే చదువుకున్నామో అది కాకుండా వేరే ఇంకొక ఫీల్డ్ లో ఎక్కడో పనిచేస్తున్నాం అనుకోండి, అప్పుడు దీన్ని స్మరణే ఉండదు మనకి.
అట్లా కొంతకాలం అట్లా ఉండేటప్పటికి అది నెమ్మదిగా మళ్ళీ ఫేడ్ అవుట్ అయిపోతూ ఉంటుంది. ఇదంతా కాకుండా మనం మనకు కావాల్సిన ఫీల్డ్ లోనే ఉండి అదే ఫీల్డ్ లో వర్క్ చేస్తూ నిత్యం మనం అదే చేస్తూ అట్లాగే ఉన్నా గానీ ఒక వార్ధక్యం అనేది వచ్చేటప్పటికి క్రమేణా అది మతిమరుపు వచ్చేస్తూ ఉంటుంది, అది ఫేడ్ అవుట్ అవుతూ ఉంటుంది. ఈవెన్ అట్లా కూడా కాకుండా చాలా మంచి మెమరీ ఉంది ఒకతనికి, అతను అట్లాగే చివరి దాకా చనిపోయేదాకా కూడా అదే గుర్తుంది అని అనుకుంటే కూడా ఈ జన్మ ఈ దేహాన్ని వదిలేసి మళ్ళీ ఇంకో దేహం తెచ్చుకున్నప్పుడు అప్పుడు ఏం చేస్తాడు? అప్పుడు మళ్ళీ ఎల్కేజీ నర్సరీ దగ్గర నుంచి మళ్ళీ మొదలుపెట్టి ఏబిసిడీలు నేర్చుకోవాల్సిందే కదా. ఇప్పుడు ఇంతకు ముందు జన్మలో చదివిన చదువు అంతా ఎక్కడ పోయింది? అదంతా పోయింది. ఆ చదువు లేదు. అప్పుడు డిగ్రీ చదివాడో, మరి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాడో, పిహెచ్డి చేశాడో, ఏం చేశాడో, దాని తర్వాత ఇప్పుడు మనం కంపెనీలో ఎన్నో ఎక్విప్మెంట్స్ కొత్తవి కనిపెడుతూ ఉన్నాము, దాంట్లో ఆ చదువుని వాడుకుంటున్నారు. మరి అట్లాగే దాన్ని ఇంకా ఆ చదువుని వృద్ధి చేసుకుంటూ వస్తున్నారు. ఇవన్నీ కూడా అక్కడే అయిపోయినాయి. మళ్ళీ ఏబిసిడీల దగ్గర మొదలు పెట్టాల్సిందే. మరి దానికి శాశ్వతత్వం అనేది ఎక్కడుంది? ఆ రకంగా దేనికి కూడా శాశ్వతం అనేది లేదు. కేవలం ఆ సచ్చిదానందంలో మాత్రమే శాశ్వతమైనవి, ఎల్లప్పుడూ ఉండేవి. అదే నిత్యం. మన నిజ స్వరూపం కూడా అదే. అది కాకుండా ఈ వేరేవన్నీ కూడా అశాశ్వతమైనవి, అనిత్యమైనవి, ఇవి ఎల్లప్పుడూ ఉండేవి కావు. ఈ రకంగా దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి? ఏదైనా గాని మనం మన నిజ జీవితంలో దేనికోసం మనం పాటుపడుతున్నాం? మనం అనుకునే వాటి అన్నీ కూడా అనిత్యములు. మనం ఏ భౌతికమైన పదార్థాలు, ఫిజికల్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అనిత్యములు. వాటన్నిటికీ ఒక లిమిటెడ్ లైఫ్లే ఉన్నాయి. ఇంక్లూడింగ్ మన ఎంటైర్ కాస్మస్ దాకా కూడా, మొత్తం విశ్వం అంతా కూడా అనిత్యమైనదే. మరి నాన్ ఫిజికల్ థింగ్స్, భావాలు, ఇవన్నీ కూడా మనం విచారణ చేసి చూసుకున్నాము. ఏది కూడా ఇప్పుడు చదువుకి ఎట్లా అయితే చెప్పుకున్నామో అట్లాగే వేరే కొన్ని చెప్పుకున్నాము. అవన్నీ కూడా అనిత్యమైనవే. ఏది కూడా శాశ్వతమైనది లేదు. మరి అట్లాంటప్పుడు మన జీవితం అంతా దీనికే ఎందుకు వెచ్చించి మనము జీవిస్తూ ఉన్నాము? ఏదైతే శాశ్వతమైనదో, పర్మనెంటో, దాన్ని నిత్యమో, అటువంటి ఆ సచ్చిదానందములను, ఆ ఉనికి స్వరూపాన్ని, తన నిజ స్వరూపమైన సచ్చిదానంద స్మృతిని, దాన్ని తెలుసుకోవటానికి, దాని యందు నివసించటానికి మనం సాధన చేసి దాంట్లో ముందుకెళ్ళాలి తప్ప మన జీవితాన్ని మొత్తం దానికి ఉపయోగించితే అది ఎంతో ఉపయోగకరం మనకి. అది అట్లా కాకుండా మనం అనిత్యమైనవి, అశాశ్వతమైన వాటి మీద మన జీవితం అంతా ఉపయోగిస్తున్నాము అని ఈ విధంగా మనం విచారణ చేసుకున్నాము. ఇప్పుడు దాని తర్వాత అంశమైన ఇహాముత్ర ఫలభోగ విరాగము అన్నది రెండవ అంశము ఈ సాధన చతుష్టయ సంపదలో. దాంట్లో దాని గురించి ఈరోజు మనం విచారణ చేసుకుందాము. ఇహ అముత్ర ఫల భోగ విరాగం. ఇహ అంటే ఈ లోకంలో, అముత్ర అంటే అక్కడ, అంటే ఏదైతే స్వర్గాది లోకాలు ఉన్నాయని అనుకుంటున్నారో ఆ లోకాలలో, ఆ తర్వాత వాటిలో ఫల భోగ విరాగం. ఫలము అంటే మనం దాని గురించి ఇంతకు ముందు మనం చెప్పుకున్నాము. కోరికలు, మన విషయ వాసనల ప్రేరేపణతోటి కోరికలు వస్తూ ఉంటాయని, ఆ కోరికలతోటి మనం కొన్ని కర్మలు చేస్తూ ఉంటామని, ఆ కోరికలు తీర్చుకోవటానికి ఆ కర్మ ఫలించినప్పుడు ఒక అనుభూతి వస్తుంది, మనం సంతోషించటం లాంటివి జరుగుతాయి. ఆ అనుభూతులతోటి దాని భోగం అంటారు. దాన్ని భోగించినప్పుడు మళ్ళీ విషయ వాసనలు జనరేట్ అవుతూ ఉంటాయి. అది సైకిల్ తిరుగుతూ ఉంటుంది. ఆ తిరుగుతూ ఉన్న సైకిల్లో అట్లా ఆ విషయ వాసనలు ఇంకా ఇంకా దృఢమైపోయి ప్రవృత్తిగా మారి ప్రవృత్తిగా మన వెంటనే వస్తూ ఉంటుంది అది ఎల్లప్పటికీ. అది మనం ఇంతకు ముందు చూసుకున్నాము. అట్లాగే ఇక్కడ కూడా ఇహ అముత్ర ఫలం అంటే ఇప్పుడు ఈ కోరికలు తీర్చుకోవడానికి మనం ఏదైతే కర్మలు పనులు చేస్తున్నామో వాటి యొక్క ఫలం, ఆ ఫలం వల్ల వచ్చే భోగం, ఆ భోగం నందు విరాగం. రాగము అంటే ప్రీతి, మనకి ఇష్టమైనది ప్రీతి. విరాగము అంటే విగత రాగం, అంటే ప్రీతి లేకపోవటం. ఈ వాటి యందు ప్రీతి లేకపోవటము అనేది
ఇహ ఇహ అముత్ర ఫల భోగ విరాగం. ఇహ అముత్ర ఫల భోగ విరాగం. ఈ విరాగ భావాన్ని వైరాగ్యం అని అంటారు. వైరాగ్యం అన్నది మామూలుగా మనకి తెలిసిన పదమే. మామూలుగా అక్కడక్కడ వింటూనే ఉంటాం, వాడుతూనే ఉంటారు. కాకపోతే అన్ని సరి అయిన పద్ధతిలో కాకుండా కొంచెం తప్పుడు అర్థాలతో కూడా వాడుతూ ఉంటారు. ఈ రకంగా ఈ ఈ వైరాగ్యం అనేది ఈ ఇహాముత్ర ఫలభోగ విరాగంలో మనం తెలుసుకోవాల్సిన విషయం. అయితే ఇప్పుడు ఏదైతే మనము నిత్యానిత్య వస్తు వివేకంలో దాని వివేకము అన్నారు, ఇంగ్లీష్లో డిస్క్రిమినేషన్, ఇక్కడేమో విరాగము అన్నారు. విరాగం అంటే డిస్పాషన్ ఇంగ్లీష్లో. అయితే అక్కడ ఏదైతే మనము విచారణ చేసి తెలుసుకున్నామో ఇది ఏది నిత్యము ఏది అనిత్యము అన్నది, దాంతోటి మనము అనిత్యమైన వాటి యందు టెంపరీవి శాశ్వతం కానివి వాటి యందు మనం విరాగాన్ని పొందాలి అన్నది దీని యొక్క భావం. దాని మనం విరాగంతో ఉండాలి. ఏవి శాశ్వతం ఏది అశాశ్వతం అన్న చూసుకొని ఏది నిత్యం ఏది అనిత్యం అనేది మనం అన్ని విచారణ చేసుకున్నాము. వాటి యందు విరాగాన్ని పొందటము అనేది ఇహాముత్ర ఫలభోగ విరాగము. ఇప్పుడు ఎన్నో విషయాలు మనము ఆ రోజు చూసుకున్నాము. అవన్నీ కూడా అనిత్యమని మనము తెలుసుకున్నాము. ఈ దీంట్లో ఇహలోక భోగాల గురించి మనం మొదటి నుంచి చెప్పుకుంటూనే ఉన్నాము. ఇహలోకంలో ఏది కూడా శాశ్వతమైన భోగం అనేది లేదని, అన్ని కూడా తాత్కాలికమైనవే, టెంపరీవే అని మనం తెలుసుకున్నాము. వాటిలో మనం ఎంత కృషి చేసినా గాని ఇంతకు ముందు చెప్పుకున్నట్లుగా ఒక్కొక్క దానికి ఒక విషయ వాసన అనేది ఏర్పాటు అవ్వటం, ఆ విషయ వాసనని పట్టుకొని మనము దాంట్లోంచి ప్రేరేపణలు వస్తూ ఉంటే కోరికలు కలగటం, ఆ కోరికలను తీర్చుకోవటానికి మనం కొన్ని కర్మలు కొన్ని పనులు చేస్తూ ఉండటం, అది గనక అది కోరిక తీరేటట్లయితే దాంతో ఒక సంతోషం అనేది ఒక అనుభూతి అనేది కలగటం, దాన్ని భోగించటం వల్ల మళ్ళీ వాసనలు వృద్ధి పొందుతూ ఉండటం, అది అట్లా సైక్లిక్ గా తిరుగుతూ ఉండటం అనేది ఇదంతా కూడా మనము చూసుకున్నాము. ఆ తర్వాత మరి ఆముత్ర భోగం అంటే స్వర్గాది లోకాలలో ఇంతకుముందు ఒకసారి చెప్పుకున్నాము. ఇవంతా కూడా సత్యమైనది కాదు అని. అప్పుడు చిత్తస్య శుద్ధయే నతు వస్తూపలబ్ధయే చిత్తశుద్ధిర్ విచారేణ నకించిత్ కర్మకోటిభి అని ఆ శ్లోకం చెప్పుకొని దాని అర్థం చెప్పుకున్నాము. చిత్తశుద్ధి కొరకే ఈ కర్మలన్నీ. అంటే ఏదైతే స్వర్గాది లోకాల్లో భోగాలు ఉన్నాయి అని అనుకుంటున్నారో వాటిని పొందటానికి ఏం చేస్తున్నారు? యజ్ఞయాగాదులు, పూజాదులు ఇట్లాంటివన్నీ చేస్తూ ఉన్నారు. అవన్నీ కూడా చేయటం వల్ల ఏం ఉపయోగం? నిజంగా మనం ఆ స్వర్గలోకానికి పోతున్నామా లేదా? ఆ పూజల యొక్క ధ్యేయం ఏంటి? అసలు ఎట్లా చేస్తున్నారు? అది ఎంత సత్యం అనేది విచారణ చేసి చూసుకుంటే ఈ శ్లోకం వివేక చూడమణిలో ఉన్నది. దానికి అర్థం ఏంటంటే చిత్తశుద్ధి కోసమే ఈ కర్మకాండ అయితే వేదాలలో మొదటి భాగం కర్మకాండ ఏదైతే చెప్పారో అదంతా కూడా కేవలం చిత్తశుద్ధి కోసమే గాని నతు వస్తూపలబ్ధయే. అంటే ఏదైనా ఇప్పుడు ప్రసిద్ధార్థంగా తీసుకుంటే ఏవైనా వస్తువులు మనం కోరుకున్న వస్తువులు పొందటానికి కాదు. మనం ఏదో స్వర్గం అనుకుంటే స్వర్గానికి పోయి అక్కడ ఏదో చేయటానికి కాదు. ఇంకా దాన్ని ధాతుపరంగా తీసుకుంటే వస్తువు అంటే వాస్తవమైనది, నిత్యమైనది, తన నిజ స్వరూపం ఒక్కటే నిత్యమైనది, శాశ్వతమైనది. దాన్ని ఆ ఆత్మతత్వాన్ని పొందటానికి కాదు. చిత్తశుద్ధి విచారేణ అంటే ఆత్మతత్వాన్ని పొందాలంటే చిత్తశుద్ధి, వస్తుసిద్ధిర్ విచారేణ. ఆత్మతత్వాన్ని పొందాలంటే విచారణ చేతనే అది సంభవం గాని ఇట్లా వేరే వాటి వల్ల సంభవం కాదు అన్నది. ఆ తర్వాత నకించిత్ కర్మకోటిభి.
అట్లాంటి కోటి కర్మలు చేసినా గానీ కొంచెం కూడా అది రాదు. అది కేవలం విచారణ వల్లనే వస్తుంది తప్ప, ఆత్మతత్వం మనకి తెలియటం అనేది కేవలం విచారణ వల్లనే వస్తుంది తప్ప వేరే ఇంకా కోటి కర్మలు ఇట్లాంటివి చేసినా గానీ అది రాదు. మరి ఎందుకయ్యా ఈ భక్తి ఇదంతా ఎందుకు చేస్తున్నారు ఏంటి అంటే, దానికి కూడా మనం ఇంతకుముందు ఒకసారి చెప్పుకున్నాము ఏదో ప్రశ్నకి సమాధానంగా. అక్కడ ఈ యజ్ఞయాగాలు గాని, పూజలు, వ్రతాలు ఇవన్నీ కూడా ఏవి అందరూ కొంతమంది చేస్తున్నారో అవన్నీ ఈ రకంగానే, అంటే కేవలం అనుష్ఠానంగా మాత్రమే, దాంట్లో అనుష్ఠానం మాత్రమే ముఖ్యం. అనుష్ఠానం అంటే దాని యొక్క ఆ యజ్ఞం గాని, ఆ పూజ గాని, వ్రతం గాని, దాన్ని చేసే విధానం ఏదైతే ఉన్నదో దాన్ని స్పష్టంగా దాన్ని ఫాలో అయి చేస్తూ ఉండటము. ఆ తర్వాత దాంట్లో ఎక్కడ ఎట్లా శుచి పాటించాలి అనేది అదంతా పాటిస్తూ ఉండటము. ఇప్పుడు ఉదాహరణకి ఒక పూజ చేయటానికి అనేక ద్రవ్యాలు అవసరం అవుతాయి. అంటే అనేక పూజకు వాడే పదార్థాలు, ద్రవ్యాలు అంటారు వాటిని. అవన్నీ అవసరం అవుతాయి. అవన్నీ మనం ఎట్లా తీసుకొస్తున్నాము, ఎక్కడెక్కడ ఎట్లాంటివి పట్టుకొస్తున్నాము, అవి శుచిగా ఉన్నాయా, ఒక్కొక్కటి అవి శుచి అయినవి తీసుకొస్తున్నామా, అప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్పుకున్నాము. అట్లాగే తర్వాత తను ఎంత శుద్ధిగా ఉన్నాడు, తను ఎంత శుచిగా ఉన్నాడు, ఎటువంటి భావంతో చేస్తున్నాడు, ఇవన్నీ కూడా మనం కన్సిడర్ చేయాల్సి వస్తుంది. ఇవన్నీ చేసి తను నిజమైన భక్తితోటి చేస్తున్నాడా, లేకపోతే ఏదైనా ఒక లౌకికమైన కోరికతోటి చేస్తున్నాడా, లేకపోతే ఏదో స్వర్గలోకానికి పోవాలన్న కోరికతోటి చేస్తున్నాడా, దేనికోసం చేస్తున్నాడు అనేది ఒక అతి ముఖ్యమైన విషయం. అప్పుడు ఉదాహరణగా కూడా చెప్పుకున్నాం మనం, ఒక కొబ్బరికాయ కొట్టి దేవుడికి ధన కనక వస్తు వాహనాలు కావాలని, ఆయురారోగ్యాలు కావాలని, ఇంకా ఏదో చాలా చాలా కావాలని కోరుకుంటాడు. ఒక్క కొబ్బరికాయకే ఇవన్నీ వచ్చేస్తాయా, ఇంత చీపా అని అక్కడ అది కాదు ముఖ్యం. అక్కడ లోపల భక్తిభావం ఉండటం అనేది ముఖ్యం. తన భక్తిభావం అనేది తనని వృద్ధి పొందిస్తుంది. కానీ ఈ లౌకికమైన కోరికలు అవన్నీ కేవలం హాస్యాస్పదం. మనకి అర్థమైపోతుంది, అది వినగానే అర్థమైపోతుంది అది కాదు, అది తప్పు అని. కేవలం తనలో భక్తిభావం పెంపొందించుకోవటానికి అది ఉపయోగపడుతుంది. ఇట్లా దాన్ని ఇష్టం వచ్చినట్టుగా ఏదో పిచ్చి పిచ్చిగా చేసేయకుండా సరి అయిన విధానం తెలుసుకొని సరిగ్గా శుచిగా అనుష్ఠానంగా దాన్ని గనక చేస్తే ఆ అనుష్ఠానమే తనకు ఫలంగా వస్తుంది తప్ప అదే ఫలం గాని వేరే ఇంకో ఈ కోరికలు అనేది ఫలం కాదు అని తెలుసుకున్నాము. అట్లాగే ఆ అనుష్ఠానంతో మనము ముందుకి పోతాము. మన ఇప్పుడు ఏదైతే ఒక పరమాత్మను పూజిస్తున్నామో ఆ పరమాత్మ ఉనికి స్వరూపమే ఆ పరమాత్మ అని చెప్పుకున్నాము. అది స్వచ్ఛమైనది, శుచి అయినది. అటువంటి శుచి అయిన పరమాత్మకు మనం ఏదైనా గాని శుచిగా అర్పించాలి. మన మనసు, మన హృదయం దగ్గర నుంచి అంతా కూడా శుచిగా ఉండాలి. కేవలం పదార్థాలే కాదు, మన లోపలి భావాలు కూడా శుచిగా ఉండాలి. అట్లా ఉన్నప్పుడే అది మనం సరిగ్గా చేయగలుగుతాం. గాని మనము వేరే కోరికలు పెట్టుకొని అన్యమైన వాటిని కోరుతూ చేయటం అనేది అశుచి స్వరూపం. అది ఎప్పటికీ అది దానివల్ల ఆ పరమాత్మను మనం పొందలేము, ఆ పరమాత్మలో మనం లీనం కాలేము. ఆ తర్వాత ఇంకొక ఈ భక్తిలో అట్లా మనము అన్ని సరిగా చేసి అనుష్ఠానంగా మనము మన యొక్క సంస్కారాన్ని వృద్ధి చేసుకుంటూ పోతూ ఉంటే భక్తి అనేది చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే అసలు ఈ అధ్యాత్మ విద్యలో అన్నిటికంటే క్రిటికల్ పాయింట్ ఎక్కడొస్తుందంటే తన నేను అని ఒక సెపరేట్ ఎంటిటీని, విడిగా ఒక జీవుణ్ణి తను అనుకుంటూ ఉన్నాడో, ఏ ప్రవృత్తిని పట్టుకొని ఇదే నేను అనుకొని ఆ ప్రవృత్తితోటి ఇది నా పర్సనాలిటీ, నేను ఇట్లా ఉంటాను, ఇది నేను అని ఎప్పుడు ఆ భావంతోటే తను జీవిస్తూ ఉన్నాడో దాన్ని ఎప్పటికైనా అది పోగొట్టుకోవాలి. ఎందుకంటే తన నిజస్వరూపం సచ్చిదానంద స్మృతి, కాన్షియస్నెస్, అది సర్వవ్యాపి, అందరిలోనూ అదే ఉంటుంది. నాలో ఏది ఉందో మీలో అదే ఉంది, మీలో అదే ఉంది, అది అందరిలోనూ అదే ఉంటుంది. కాబట్టి అటువంటి దాంట్లో మనం లీనం కావాలి అంటే ఒక ఇండివిడ్యువల్ ఫీలింగ్ అనేది, ఇండివిడ్యువల్ భావం అనేది, ఒక పృథక్ భావం అంటారు, నేను వేరు అన్న భావం అనేది పోవాలి. అది ముందు అది ఆ ఈగో, దాన్ని అహంకారం అంటారు.
అది పోవాలి. అది పోవటం అనేది సామాన్యంగా చాలా కష్టమైన విషయం. మనం ఏదో పైన కొంత పోగొట్టుకున్నామని అనుకున్నప్పటికీ కూడా ఇంకా లోపల అంతర్లీనంగా చాలా సూక్ష్మంగా దాగి ఉంటుంది. అది దాన్ని తీసివేయటం అనేది చాలా కష్టమైన విషయం. అటువంటిది భక్తిలో అది సాధ్యం. ఏ పరమాత్మకు మనం ఇదంతా భక్తితో చేస్తున్నాము, ఆ పరమాత్మకి పూర్తిగా సరెండర్ అయిపోతే అప్పుడు మొత్తం ఆ పరమాత్మ శాసనం ప్రకారమే నేను చేస్తున్నాను అన్న ఫీలింగ్ తోటి పూర్తిగా సరెండర్ అయిపోతే అప్పుడు ఆ ఇండివిడ్యువల్ అనే భావం, పృథక్ భావం, నేను వేరు అనే భావం అది పోతుంది. అది పోయి ఆ పరమాత్మలో లీనమవుతాడు. ఆ రకంగా భక్తి అనేది చాలా ముఖ్యమైన విషయం. అయితే ఎంత భక్తితోటి ఎంత చేసినా గానీ జ్ఞానం కూడా చాలా ముఖ్యం. అది ఇంకొక శ్లోకంలో శంకరాచార్యుల వారు చెప్పారు. ఆత్మబోధలో ఒక శ్లోకంలో పాకస్య వహ్నివత్ జ్ఞానం వినా మోక్షో న సిద్ధ్యతి. అంటే వంట చేయటానికి అగ్ని ఎంత ముఖ్యమో, అంటే వంట చేయటానికి మనం ఒక గిన్నెలు, దాంట్లో ఏ పదార్థాలు అయితే వేసి వాటన్నిటితోటి కలిపి వంట చేయాలని అనుకున్నామో అవన్నీ ఉండి అవన్నీ పెట్టుకున్నా గానీ అక్కడ అగ్ని లేకపోతే వంట అనేది జరగదు. ఎన్ని ఉన్నా గానీ ఫైనల్ గా అక్కడ అగ్ని ఉండాల్సిందే. అట్లాగే ఈ జ్ఞానం లేకుండా వేరే ఎన్ని సాధనాలు మన దగ్గర, భక్తి ఇటువంటి సాధనాలు ఎన్ని ఉన్నా గానీ, మెడిటేషన్లు చేసినా ఏది చేసినా గానీ అక్కడ ఫైనల్ గా జ్ఞానం అనేది ఉండక తప్పదు. జ్ఞానం వినా మోక్షో న సిద్ధ్యతి. ఆ జ్ఞానం లేకుండా మోక్షం అనేది సిద్ధింపబడదు అని చాలా స్పష్టంగా ఖచ్చితంగా చెప్పేశారు ఆత్మబోధలో ఈ విషయం. కాబట్టి మనం ఇవన్నీ ఎన్ని చేసినా గానీ జ్ఞానం అనేది చివరికి అంశంగా అది అక్కడ ఉండవలసిందే. అయితే ఇవన్నీ, ఈ సాధనాలన్నీ మన మోక్ష సాధనకు ఉపయోగపడతాయి. ఇవన్నీ పనికిమాలినవి, ఎందుకు పనికిరానివని కాదు. ఇందాక చెప్పినట్టు ఆ ఇగో పోగొట్టుకోవటం అనేది అంత సామాన్యమైన విషయమేం కాదు, చాలా చాలా కష్టం అది. అటువంటిది భక్తిభావంతో చేయటం చాలా సులభం అవుతుంది. ఇట్లా ఇవన్నీ సాధనాలు ఉన్నా గానీ చివరికి జ్ఞానం అనేది ఉండక తప్పదు. మనం ఏదైతే ఇప్పుడు ఈ గత 8 ప్రవచనాల నుంచి వాళ్ళ 9వది మనం తెలుసుకుంటున్నామో ఇది జ్ఞానం. ఈ జ్ఞానం అనేది తప్పనిసరిగా ఉండాల్సిన విషయం. ఇది ఉంటేనే తర్వాత మిగతా అన్ని దీనికి ఒక ముందుకు తీసుకెళ్లటానికి సాధనాలు అన్నమాట, రకరకాలుగా. అట్లా ఈ జ్ఞానం అనేది చాలా ముఖ్యమైనది. తర్వాత ఇందాక మనము ఈ విరాగం అనేది చెప్పుకొని, విరాగం అనే భావము వైరాగ్యం అని చెప్పుకున్నాము. ఈ వైరాగ్యం ఎట్లా ఉంటుందంటే, ఈ వైరాగ్యం అనేది అది ఇట్లా మనం విచారణ చేసి తెలుసుకొని దాన్ని విడిచిపెట్టేసే ఆ భావం అన్నమాట. ఆ భావంతో దాన్ని విడిచిపెట్టేస్తూ రావటం. ఏదైతే శాశ్వతం కానివి, అనిత్యములు అని మనం విచారణ ద్వారా తెలుసుకున్నామో ఆ అనిత్యమైన వాటినన్నిటినీ దీనికి విలువ లేదు అని తీసేస్తూ ఉండటం. అట్లా ఒక్కొక్క దాన్ని విచారణ చేసేసి మనం దానికి విలువనివ్వటం, తగ్గించేస్తూ పోవటం, అది సాధన. ఇప్పుడు ఇవన్నీ తాత్కాలికమైనవి. మనం మొదటి నుంచి కూడా చెప్పుకుంటూనే ఉన్నాము. ఇంకా మన దైనందిన జీవితంలో కూడా మనం ఎన్నో వస్తువులు ఇది లేకుండా నేను ఉండలేను అని అనుకున్నవి కూడా అటువంటి వస్తువులన్నీ పోతూనే ఉన్నాయి, మనం ఉంటూనే ఉన్నాం. మన వయసు ప్రకారం చిన్నప్పుడు ఏదో చాలా చాలా ప్రీతికరమైనది ఉంటుంది, ఇది లేకుండా నేను ఉండలేను అన్నట్టుగా ఉంటాడు. అది పోను పెరుగుతూ ఉంటే అది పోతూ ఉంటుంది. వీడి భావాలు మారిపోతాయి, మళ్ళీ వేరే ఇంకోటి ఏదో దాన్ని పట్టుకొని ఇది లేకుండా నేను ఉండలేను అంటాడు. అట్లాగే కొంతమంది స్నేహితులు ఉంటారు, ఈ స్నేహితుడు లేకుండా నేను ఉండలేను, వీడే నా ప్రాణం అన్నట్టుగా మాట్లాడతాడు. ఆ స్కూల్ నుంచి బయటకు వచ్చేస్తాడు, లేకపోతే కాలేజ్ ఫ్రెండ్స్ అయితే కాలేజ్ నుంచి బయటకు వచ్చేస్తాడు. ఆ ఫ్రెండ్ ఎక్కడో పోతాడు, వీడెక్కడో పోతాడు, ఏదో చేస్తుంటాడు. వాడు లేడు, వీడు ఉన్నాడు. అంటే అది లేకుండా నేను ఉండలేను అన్నది అక్కడ లేనే లేదు.
నువ్వు ఉంటావు, అవన్నీ పోతూ ఉంటాయి. ఇది నిజమైన, ఇది సత్యం. ఇది మనం విచారణ ద్వారా తెలుసుకోవాల్సింది, ఎవరి జీవితంలో వాళ్ళ అనుభవాల ద్వారా వాళ్ళు తెలుసుకోవాల్సింది. ఈవెన్ ఇంకా ముఖ్యమైనవి, ఈ భార్య లేకపోతే నేను ఉండలేను అని అనుకుంటాడు. ఏ యాక్సిడెంట్ లోనో లేకపోతే ఏ రోగం వచ్చో ఆ భార్య పోయింది అనుకోండి, ఏం చేస్తాడు? ఉండడా? ఉంటాడు. వీడు ఉంటాడు, ఆమె పోయింది, అంతే. అదే సత్యం. అట్లా ఈ భర్త లేకుండా నేను ఉండలేను అని అనుకుంటుంది ఒక స్త్రీ. ఏదో యాక్సిడెంట్ లో ఆ భర్త పోయాడు అనుకోండి, ఇంకో ఏ రోగం వచ్చి పోయాడు అనుకోండి, ఏం చేస్తుంది? ఆయన పోతాడు, ఈమె ఉంటుంది. అట్లా ఏది కూడా ఇది లేకుండా నేను ఉండలేను అన్నది అసలు లేనే లేదు. ఏదైనా గాని నేనే ఎల్లప్పుడూ ఉండేది, ఆ నేనే సచ్చిదానంద స్మృతి, అదే కాన్షియస్నెస్, అదే సర్వవ్యాపి. అది తప్ప మిగతా అన్నీ కూడా పోయేవే. మన జీవితంలో జరిగిన అనేక సంఘటనలు మనం విశ్లేషణ చేసి చూసుకుంటే మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈవెన్ పిల్లల మీద కూడా ఎంతో ప్రేమ ఉంటుంది. మరి చిన్నప్పుడు చాలా ఎక్కువ ప్రేమ ఉంటుంది. పోను పోను వాళ్ళకి జ్ఞానం వస్తుంటే వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోతారు, వాళ్ళ లోకం వేరైపోతూ ఉంటుంది. కొద్దిగా ఒక ఏజ్ వచ్చేటప్పటికి వాడి ఫ్రెండ్స్ వాళ్ళతో తిరగటం అదంతా వాళ్ళకి అయిపోతూ ఉంటుంది. అప్పుడు గ్రాడ్యువల్ గా అట్లా తన నుంచి దూరం అయిపోతున్నాడు ఆ పిల్లవాడు. చిన్నప్పుడు వీడే నా ప్రాణం అన్నట్టుగా ఎవరినైతే పట్టుకొని పోషించిందో ఆ కొడుకు కూడా, ఆ కూతురు కూడా దూరం అయిపోతూ వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా పెద్ద చదువుకుంటారు, తర్వాత పెళ్లిళ్ళు చేసుకుంటారు, వాళ్ళ సంసారాలు వాళ్ళవి, వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతుంటారు. ఏ అమెరికాకు వెళ్లే వాళ్ళైతే అక్కడికి వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోయారు, మనం ఉన్నాం. అది సత్యం, అది జీవితంలో జరిగే సత్యం. ఒక చిన్న విచారణ ద్వారా మనం ఇవన్నీ కూడా అర్థం చేసుకోవచ్చు. ఇది కేవలం మన జీవితంలో జరిగిన అనేక సంఘటనలతోటి మనం విచారణ చేసుకుంటే చాలా స్పష్టంగా ఎవరిది వాళ్ళకే అర్థం అవుతుంది. ఎవరో చెప్తే మనకు తెలియటం కాదు, తనకు తనే విచారణ చేసుకొని తనకు తనే అర్థం చేసుకుంటే అప్పుడు దానివల్ల వచ్చిన నిశ్చయం అనేది చాలా దృఢంగా ఉంటుంది. తనకే కాదు, ఇంకా ఇతరులు, తన ఫ్రెండ్స్ గాని, చుట్టాలు గాని, ఎవరి జీవితంలోనైనా ఏవో కొన్ని సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. అవి తీసుకొని కూడా మనం విచారణ చేసుకోవచ్చు. మన దాంట్లో మనకి జరిగిందే మనం విచారణ చేసుకోవాలన్నది ఏం లేదు. వేరే వాళ్ళది కూడా మనం విచారణ చేసుకోవచ్చు. దానివల్ల మన జ్ఞానమే వృద్ధి పొందుతూ ఉంటుంది, మనకే అనుభవం వస్తూ ఉంటుంది. అక్కడ డేటా అంతటా ఎక్కడ పడితే అక్కడ డేటా ఉన్నది. ఆ డేటాను తీసుకొని మనం విశ్లేషించుకోవటం, మనం విచారణ చేసుకోవటం అన్నదే ముఖ్యం. ఆ రకంగా మనదే వృద్ధి పొందుతూ ఉంది, కానీ దానివల్ల మనకి లాభమే గాని నష్టం అనేది ఏదీ లేదు. ఇట్లా ఈ రకంగా ఉండి ఏదైనా గాని ఈ తాత్కాలికమైన వాటిని వదిలేయటము, శాశ్వతమైన దాన్ని పట్టుకోవటము, ఇదే ఆ తాత్కాలికమైన వాటిని వదిలేయటం అనేదే ఆ విరాగం, వైరాగ్యం. అట్లా చేస్తూ పోవాలి. ఇంకొకటి మామూలుగా ఇంగ్లీష్ లో అటాచ్మెంట్, డిటాచ్మెంట్ అంటారు. అంటే ఒకళ్ళని పట్టుకొని ఇది నాది అని అనుకుంటూ ఉండటం. ఇంకొకటి డిటాచ్మెంట్. డిటాచ్మెంట్ అంటే వదిలేయటం. దాన్ని తెలుగులో నిర్లిప్తత అని అనొచ్చు. అంటే అంటుకోకుండా ఉండటం. నిరాసక్తత అని అనొచ్చు. ఆసక్తి అంటే తగులుకోవటం, నిరాసక్తత అంటే వదిలిపెట్టడం. అట్లా ఇందాక మనం చెప్పిన ఎగ్జాంపుల్స్ లో ఇప్పుడు ఇట్లా అన్నిటినీ వదిలేయటం అంటే ఫిజికల్ గా వదిలేయటం అన్నది కాదు. ఇందాక మనం చెప్పిన ఎగ్జాంపుల్లో అన్ని పోతున్నాయి, కానీ తను మాత్రం ఉంటున్నాడు. ఇప్పుడు అది అర్థం చేసుకొని జీవితంలో ఎట్లా జీవించాలి అన్న విషయంలోకి వస్తే ఈ డిటాచ్మెంట్ తోటి జీవించటం అనేది చాలా అవసరం, ముఖ్యం మన అధ్యాత్మ విద్యలో పురోగతికి. దాన్ని ఎట్లా చేయాలి అంటే ఇది నాది కాదు అని అనుకొని వదిలేయటమా, తీసేయటమా? అంటే నాకు కాదు అని ఇంట్లోంచి తీసి బయటపడేయటమా? కాదు. అవన్నీ అట్లాగే ఉంటాయి. ఇంట్లో ఇంతకుముందు ఎవరున్నారో వాళ్ళు అట్లాగే ఉంటారు. ఏ వస్తువులు ఉన్నాయో ఆ వస్తువులు అట్లాగే ఉంటాయి. కానీ
మన లోపల భావం మారుతుంది. దాని మీద అటాచ్మెంట్ అనేది మన లోపల భావంలో ఉండదు. బయటికి మనం అందరిలాగానే ఉంటాం, మామూలుగానే ఉంటాం. ఇది కేవలం ఇంతకుముందు చాలాసార్లు చెప్పుకున్నాము, సాధన అనేది అంతరంగికంగా తన మనోభావంలో చేసుకోవాల్సిందే తప్ప బయట ఫిజికల్ గా ఏదో గుంటలు తవ్వేది కాదు, గోడలు కొట్టేది కాదు, వీళ్లు కట్టేది కాదు. బయట భౌతికమైన విషయాలు అసలు కానే కాదు, కేవలం ఆంతరంగికమైనది. ఆ భావం లోపల ఉండాలి. ఈ ఈ సత్యాన్ని మనం ఎప్పుడైతే మనం అర్థం చేసుకున్నామో విచారణ ద్వారా, ఆ దాన్ని దృఢం చేసుకుంటూ ఆ భావంతో జీవించటం. అంటే ఇప్పుడు అందరితోటి డిటాచ్మెంట్ అంటే ఇప్పుడు ఎవరితోటి ఈ ప్రేమానురాగాలు లేకుండా బాధ్యతలన్నీ వదిలేసి తిరగటమా? కాదు. ఇంతకు ముందు ఇంట్లో ఎట్లా అయితే ఉంటున్నామో ఇప్పుడు కూడా అట్లాగే ఉంటాం. అందరితో ఎట్లా బిహేవ్ చేస్తున్నామో ఇప్పుడు కూడా అట్లా బిహేవ్ చేస్తూనే ఉంటాము. ఒక ఇంటికి ఒక ఆయన ఉన్నారంటే ఆయన ఇంతకు ముందు ఏదైతే అందరి బాధ్యతలు తీసుకొని వాళ్ళకి కావాల్సినవి ఏదైతే చేస్తున్నాడో ఇప్పుడు కూడా అట్లాగే చేస్తూ ఉంటాడు. ఎవరికి ఏది అవసరమైతే అది చేస్తూ ఉంటారు. ఒక పిల్లవాడికి ఏదో జ్వరం వస్తే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాలంటే తీసుకెళ్తారు. అక్కడ ఏమి నువ్వు వేరు, నేను డిటాచ్మెంట్ లో ఉన్నాను, ఇప్పుడు నాకు సంబంధం లేదు అన్నది కాదు. ఇంతకు ముందులానే ఉంటారు. కాకపోతే ఇంతకు ముందు నాది అని అనుకున్న దానికి, ఒక వస్తువు అయినా గాని ఒక మనిషి అయినా గాని, దానికి ఒక కాలు నొప్పో ఒక వేలు నొప్పో వచ్చిందంటే అక్కడ ఎంత బాధ కలుగుతుందో ఇక్కడ కూడా అంత బాధ కలుగుతుంది. ఇప్పుడు ఇట్లా ఈ డిటాచ్మెంట్ తోటి, ఈ నిర్లిప్తంగా ఉండటం తోటి జీవిస్తున్నప్పుడు ఆ బాధ అనేది ఇక్కడ జరగదు. అక్కడ నొప్పి కలిగితే ఇక్కడ బాధ కలగటం అనేది అట్లా జరగదు. అంత మాత్రాన మన కర్తవ్యాన్ని విస్మరించం. అది మన కర్తవ్యాలు ఏవైతే ఉన్నాయో, ఇంతకుముందు ఏవి చేస్తున్నామో అవన్నీ చేస్తూనే ఉంటాం. కానీ ఆ బాధ అనేది లేకుండా, ఆ దుఃఖం అనేది లేకుండా చేస్తాం. అది కేవలం లోపల మాత్రమే ఆ భావం ఉంటుంది. ఇప్పుడు అవసరమైతే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాం, వాళ్ళని మందులు ఇప్పిస్తాము, ఏదైనా చేస్తాము, ఏదైనా విచారణ చేస్తాము, వాళ్ళ బాగోగులు ఏమిటి అనేది చూసుకుంటూ ఉంటాము. వీలైనంత వరకు మనం బోధ చేస్తూ ఉంటాం వాళ్ళని కూడా మనలాగానే వాళ్ళు కూడా తను ఏదైతే సచ్చిదానంద స్మృతి స్వరూపమో వాళ్ళు కూడా అదే సచ్చిదానంద స్మృతి స్వరూపాలు. ఆ రకంగా వాళ్ళని కూడా ఎడ్యుకేట్ చేస్తూ ఉండటం. ఇంతకుముందు ఒకసారి చెప్పాము, ఇంట్లో సభ్యులందరినీ కూడా వీడియోస్ చూపించి వాళ్ళకి మన అనుభవాల్ని ఎక్స్ప్రెస్ చేసి వాళ్ళని కూడా మన దారిలోకి తీసుకొని వస్తే ఘర్షణ లేకుండా చాలా స్మూత్ గా జరుగుతుంది సాధన అని. అట్లాగే ఎవ్వరూ వేరు కాదు, అందరూ ఇదే సచ్చిదానంద స్మృతి స్వరూపాలు కనుక అక్కడ వేరు అన్న భావం లేదు. అట్లాగే వాళ్ళని అట్లాగే చూసుకుంటూ వాళ్ళని ఇంతకు ముందులాగానే మనం ఎంతో ఆదరణతోటి అందరితో బిహేవ్ చేస్తూ, ఇంకా ఎక్కువ గౌరవంతో, ఇంతకు ముందు కొంతమందిని తక్కువగా చూసి ఉండొచ్చు కాక, ఇప్పుడు సచ్చిదానంద స్మృతి స్వరూపం నేనెట్లాగో, కాన్షియస్నెస్ నేనెట్లాగో, అట్లాగే అవతలి వాళ్ళు కూడా అదే కాన్షియస్నెస్ అని మనం ఎప్పుడైతే తెలుసుకున్నామో వాళ్ళందరినీ కూడా అదే గౌరవభావంతో చూస్తాం. ఇంకా ఈ ఒకళ్ళు వీడు నా శత్రువు అన్న ప్రసక్తి కూడా లేదు. అక్కడ శత్రువు అన్నది లేదు, అదంతా మనం కల్పించుకున్న భావం, అది కేవలం మన ప్రవృత్తి మాత్రమే. అక్కడ కూడా ఉన్నది సచ్చిదానంద స్మృతియే. ఆ సచ్చిదానంద స్మృతినే మనం చూస్తాం ఆ శత్రువులో కూడా. అక్కడ కూడా అదే, ఇక్కడ ఎంత గౌరవం ఇస్తున్నామో అక్కడ కూడా అంతే గౌరవిస్తాము. అట్లాగే వాళ్లతో కూడా బిహేవ్ చేస్తాము. ఆ రకంగా అందరూ కూడా అదే స్వరూపం అన్నది చాలా స్పష్టంగా ఉంటుంది. ఆ రకంగా ఇంట్లో కూడా మనం ఇంతకు ముందు ఎట్లా బిహేవ్ చేస్తున్నామో అట్లాగే బిహేవ్ చేస్తూ ఉంటాం. కానీ లోపల ఆ మనోభావాలు, ఆ అటాచ్మెంట్ అనేది అది ఉండదు. అది డిటాచ్మెంట్ గా మారుతుంది. అది నిర్లిప్తంగా నిరాసక్తంగా ఉండటం అనేది జరుగుతుంది. దాంతో ఆ బాధ దుఃఖం అనేది లేకుండా కర్తవ్యాన్ని మాత్రం మనం పూర్తిగా పాలిస్తూ ఉండటం, మనం చేయవలసినవన్నీ తప్పనిసరిగా చేస్తూ ఉంటాము. ఇంకా వాళ్ళని కూడా మనలాగానే ఆత్మతత్వాన్ని తెలుసుకునేటట్లుగా, వాళ్ళు కూడా సాధనలోకి వచ్చేటట్లుగా మనం ప్రయత్నం చేస్తాము. వాళ్ళకు కూడా మనకి ఏదైతే శ్రేయస్సో వాళ్ళకు కూడా అదే శ్రేయస్సు. ఆ రకంగా వాళ్ళని కూడా పైకి తీసుకురావటానికి మనం ఇంకా ప్రయత్నం చేస్తూ ఉంటాము. అది ఆ రకంగా మనం బాధని పోగొట్టుకోవచ్చు. ఇంకా మన సాధనలో ఇంకా మనం వృద్ధికి పొందవచ్చు. ఏది
నిజమైనదో ఏది శాశ్వతమైనదో దాన్ని పట్టుకొని ఆ రకంగా జీవించటం వల్ల మన సాధనలో పురోగతి బాగా వస్తుంది. ఇంకా ఈ శ్రేయస్సు అనేది కూడా శ్రేయస్సు ప్రేయస్సు అని రెండు పదాలు ఉన్నాయి. కఠోపనిషత్తులో బోధ మొదలు పెట్టగానే మొట్టమొదటి శ్లోకంలోనే మొట్టమొదటి మంత్రంలోనే చెప్పేది శ్రేయస్సు ప్రేయస్సు గురించి. ఏది శ్రేయస్సు ఏది ప్రేయస్సు? శ్రేయస్సు అనే పదం మామూలుగా అందరికీ తెలిసిందే కానీ మనం దాన్ని బయట తెలిసినా గాని దాన్ని తప్పుగా వాడుతూ ఉంటాం. శ్రేయస్సు అనేది కేవలం లౌకికంగా వాడుతూ ఉంటాం బయట. అంటే నాలుగు కాస్త డబ్బులు సంపాదిస్తున్నాడు అంటే అది వాడికి శ్రేయస్సు అని అనుకుంటూ ఉంటాం. లౌకికమైన చదువు ఏదో కొంచెం ఎక్కువ డబ్బులు వచ్చేది, ఎక్కువ జీతం వచ్చేది చదువు ఏదైనా చదువుకుంటున్నాడు అంటే అది శ్రేయస్సు అని అనుకుంటాం. ఇంకా వాడు ఏదో పెళ్లి చేసుకుంటే శ్రేయస్సు అనుకుంటాం, ఇంకోటి చేస్తే శ్రేయస్సు అనుకుంటాం. కానీ నిజానికి శ్రేయస్సు అది కాదు. ఇప్పుడు మనం ఈ ఆత్మతత్వాన్ని మనం తెలుసుకున్న తర్వాత, ఏది నిజమో మనం అర్థం చేసుకున్న తర్వాత ఏది శ్రేయస్సు అనేది మనకు అర్థమైపోతుంది ఇక్కడ క్లియర్ గా. ఈ ఆత్మతత్వాన్ని తెలుసుకోవటం అంటే తన నిజస్వరూపాన్ని తెలుసుకోవటం, తన నిజస్వరూపంలో జీవించటానికి సాధన చేస్తూ ఉండటం, అదే శ్రేయస్సు గాని మిగతా లౌకికమైనవి ఏవి కూడా శ్రేయస్కరం కాదు. ఎందుకంటే ఎంత గొప్పవనుకున్నా గానీ, ఇంతకుముందు మనం ఎన్నో ఉదాహరణలు చూసుకున్నాం, ఎంత గొప్పవనుకున్నా గానీ అవి మళ్ళీ క్యారీ ఫార్వర్డ్ కావటం లేదు. మళ్ళీ ఈ జన్మలో ఏదో చేస్తున్నాడు, అయినా ఎంత గొప్పవైనా వాటిని సాధించటానికి ఎంతో కష్టపడుతున్నాడు. మళ్ళీ అవేమి ఫ్రీగా అట్లా సుఖంగా వచ్చేయటం లేదు. వచ్చే ఎప్పుడన్నా సుఖాలు వస్తున్నాయంటే అవి కూడా తాత్కాలికంగానే ఉంటున్నాయి కానీ ఏది కూడా శాశ్వతంగా నిత్యంగా ఉండటం లేదు. మరి అటువంటి అప్పుడు అది శ్రేయస్సు ఎట్లా అవుతుంది? వీటన్నిటినీ ప్రేయస్సు అని అంటారు, అంటే ప్రియమైనవి అని. అంటే శ్రేయస్సు అంటే కేవలం తన నిజస్వరూపాన్ని తెలుసుకోవటం, దాన్ని సాధన చేస్తూ ఉండటం అనేది ఒకటే శ్రేయస్సు. మిగతావన్నీ కూడా ఈ ప్రేయస్సు, ప్రీతిని కలిగించేవి, ప్రియమైనవి. అది లౌకికంగా మనకి తాత్కాలికమైన ప్రీతిని, తాత్కాలికమైన సుఖాన్ని కలిగిస్తాయి తప్ప అవేమీ శాశ్వతంగా మనకి వచ్చేవి కాదు. దానివల్ల మన ఈ జీవితంలో ఎంతో టైం వేస్ట్ అవటమే తప్ప దానివల్ల లాంగ్ టర్మ్ లో ఏది ఉపయోగపడేది లేదు. ఈ ప్రేయస్సు అంటే ఒక విషయం, మఠంలో ఒక సాధకుడు ఇట్లాగే పంచ కండువా వేసుకొని వాళ్ళ ఫ్యామిలీ తోటి ఒక చాక్లెట్ ఫ్యాక్టరీ అని ఒకటేదో ఉంది అక్కడికి వెళ్ళాడు. అక్కడ బయట ఒక ఫ్యాక్టరీ అవుట్లెట్స్ అని ఉంటాయి కదా, చాలా పెద్ద డిస్ప్లే ఉంది, అన్ని చాక్లెట్స్ రకరకాలుగా అక్కడ డిస్ప్లే చేసి ఉన్నాయి. అది అక్కడికి వెళ్ళి అవి చూస్తున్నారు, అక్కడ ఏమేమి ఉన్నాయి ఏంటి అని చూస్తుంటే దాని ఓనర్ ఎవరైతే ఉన్నాడో ఒక ముస్లిం, అతను వచ్చి ఈయన వేషభాషలు చూసి ఇవి మీకు తగినవి కాదు, ఇది మీరు తీసుకోకండి అని చెప్పాడు. ఎందుకు అని అడిగితే ఆ చాక్లెట్స్ లో ఒక ఈ పంది కొవ్వుతోటి చేసిన ఒక పదార్థం దాంట్లో కలిసి ఉన్నదట. ఆ విషయం తెలుసుకొని చాలా మంచివాడు పాపం, స్పష్టంగా చెప్పేశాడు. ఇతను మానేశాడు. అయితే ఇట్లా వ్యాపారం కోసం, డబ్బులు సంపాదించటం కోసం ఎన్నో చేస్తుంటారు. అవన్నీ వాటికి మనం లోను కాకూడదు. అటువంటి అప్పుడు ఎన్ని అనర్థాలు వస్తాయో చూడండి. దాన్ని బట్టి చూస్తే పంది కొవ్వును తినాల్సి వచ్చేది అది కనుక తెలియకపోతే. అట్లా ఇవన్నీ. కానీ ఆ చాక్లెట్లు ఏంటి, పిల్లలకి చాలా ప్రీతికరమైనవి. మనకు తెలుసు, పిల్లలు చాలా ఇష్టంగా తింటారని. అట్లా అందుకని మనం కొనుక్కొచ్చి పెడుతూ ఉంటాం వాళ్ళకి, వాళ్ళు తింటూ ఉంటారు. దానివల్ల కొన్ని నష్టాలు ఉన్నాయని కూడా మనకి, సరే ఇదంటే ఏదో ఒక చాలా సీక్రెట్ గా ఒక సంఘటనలో తెలిసింది అది. అట్లా కాకపోయినా గానీ అసలు మామూలుగానే మనకి తెలుస్తూ ఉంటుంది పళ్ళు పాడవుతాయని, ఇంకా వేరే కొన్ని ఇబ్బందులు వస్తాయి ఈ చాక్లెట్లు ఎక్కువగా తింటే అని. అయితే అది తెలిసి కూడా మనం వాడిని ఏదో సంతోషపెడదామని, తాత్కాలికంగా సంతోషపెడదామని తెచ్చి పెడుతూ ఉంటాము. అది నిజంగా ప్రీతి కలిగించేది అయితే మరి ఒక డబ్బా చాక్లెట్లు తెచ్చి పెడితే వాడు తినగలడా? అసలు ఎవరైనా తినగలరా? ఎవరు తినలేరు. ముందు ప్రీతిగా ఉంటే మారిపోతుంది. అది తీసుకెళ్లి ఎక్కడో ఫ్రిడ్జ్ లో పెట్టడం తప్ప అది ఎవరు చేయలేరు.
ఇంతకుముందు మనం ఒక ఉదాహరణ చెప్పుకున్నాము. ఒక వంకాయ కూర ఇష్టం అని చెప్పి రోజు అదే వండి పెడతా ఉంటే తింటాడా? 4 రోజులకి ఇంకేం లేదా అని అంటాడు, అది వదిలేస్తాడు. మరి ఎక్కడుంది ప్రీతి? అది దాంట్లో లేదు. ఆ వస్తువులో ఆ బాగుంది అన్నది గాని, ఇది ప్రీతికరమైనది అన్నది గాని అది లేనే లేదు. అది కేవలం మన భావంలో ఉన్నది. మన ప్రవృత్తితోటి మనం కల్పించుకున్నదే తప్ప నిజానికి అక్కడ ఏమీ లేదు. అది మనం స్పష్టంగా గుర్తించుకోవాలి. అది గుర్తించితే అప్పుడు అర్థమవుతుంది. ఆ రకంగా ఇవన్నీ ప్రేయస్సు అంటారు. అంటే ఇప్పుడు చిన్నపిల్లలకి ఆడుకోవటం ఇష్టం, అట్లాగని వాడు చదువుకోవాలి, బాగుపడాలి అని మనకు తెలుసు. కానీ వాడికి స్కూల్కి వెళ్ళటం కంటే ఆడుకోవటం చాలా ఇష్టంగా ఉంటుంది. అట్లాగని మనము వాడిని ఆడుకొనిస్తామా? వాడిని మనం బలవంతంగా అయినా వాడు ఏడుస్తున్నా కానీ తీసుకెళ్లి స్కూల్లో జాయిన్ చేస్తాము, స్కూల్కి పంపిస్తూ ఉంటాం. 4 రోజులకి వాడు అలవాటు పడతాడు, అక్కడే ఆనందిస్తూ ఉంటాడు, అది వేరే సంగతి. కానీ ఆ రకంగా వాడికి శ్రేయస్సు ఏంటో మనకు తెలుసు, కానీ వాడికి తెలియదు. వాడు దీనివల్ల చాలా బాధపడుతున్నాడు, దుఃఖిస్తున్నాడు. అయినా కానీ వాడి శ్రేయస్సు మనకు తెలుసు అని మనం ఇది చేస్తున్నాం. అయితే మనం కూడా మన పర్స్పెక్టివ్ కూడా ఇంతకు ముందుకి ఇప్పటికీ మన పర్స్పెక్టివ్ మారిపోతోంది. ఇప్పుడు ఇంతకు ముందు ఏదైతే లౌకికమైనవి శ్రేయస్సు అని అనుకున్నామో అవి కాకుండా ఇప్పుడు మన సత్యాన్ని తెలుసుకున్న తర్వాత ఏది శ్రేయస్సో మనకు అర్థం అవుతోంది. అప్పుడు ఆ చిన్నపిల్లవాడిని ఎట్లా అయితే మనం బలవంతంగానైనా తీసుకెళ్లి అక్కడ కూర్చోబెట్టి స్కూల్కి వెళ్ళటానికి ఏర్పాటు చేశామో అట్లాగే ఇప్పుడు కూడా బలవంతంగా కాకపోయినా మనం శాయశక్తులా ప్రయత్నించి అందరినీ కూడా కడతీర్చటానికి మనం ఏదైతే సత్యం అనుకొని దేని గురించి అయితే మనం ఇట్లా ముందుకు వెళ్తూ ఉన్నామో అట్లాగే వాళ్ళని కూడా సాధనలో వృద్ధి పొందించటానికి, వాళ్ళు కూడా వాళ్ళ నిజస్వరూపాన్ని తెలుసుకొని శాశ్వత సుఖాన్ని పొందేటట్లుగా చేయటానికి మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి. అదే మనకి ఏది శ్రేయస్సో వాళ్ళకు కూడా అదే శ్రేయస్సు. మనం ఇంత విచారణ చేసుకొని తర్వాత అనుభవంలో దాని సాధనలో అనుభవాల ద్వారా దాన్ని నిశ్చయం చేసుకొని ఏదైతే చేస్తామో అదే అందరికీ కూడా అదే సత్యం కదా. అది వాళ్ళకి తెలిసేటట్లుగా చేయటం. వాళ్ళంతటా వాళ్ళు ఇప్పుడు ఒకళ్ళు ఏదో ఫోర్స్ చేశారనో, ఇప్పుడు ఇంట్లో వాళ్ళు మనం ఫోర్స్ చేస్తే చేయవచ్చు కాక, కానీ అట్లా చేస్తే అది నిలవదు. అట్లా కాకుండా వాళ్ళు సొంతంగా వాళ్లే జ్ఞానంతో తెలుసుకొని వాళ్లే విచారణ చేసుకొని వాళ్ళ విచారణలో వాళ్ళు నిశ్చయం చేసుకొని వాళ్లే సాధనలో కొన్ని అనుభవాలు పొంది ఆ అనుభవంతో ఇంకా దృఢం చేసుకొని దాన్ని ఆ దృఢత్వంతో వాళ్ళు చేస్తే అప్పుడు శాశ్వతంగా నిలుస్తుంది అది. అంతేగాని మనం ఫోర్స్ చేస్తేనో ఇంకో దాని వలన ఏదో చిన్నపిల్లల్ని అప్పుడు చేసినట్టుగా పెద్దవాళ్ళని మనం అట్లా చేయలేం. అది జరిగేది కాదు. ఎందుకంటే అది పూర్తిగా విరుద్ధంగా ఉంటుంది. అట్లా కాకుండా న్యాచురల్ గా వాళ్లే ఆ జ్ఞానాన్ని పొంది చేసేటట్లుగా మనం చేయాలి. అది వాళ్ళకి శ్రేయస్సు. వాళ్ళ శ్రేయస్సు ఇప్పుడు వాళ్ళు మన కుటుంబ సభ్యులు, మరి వాళ్ళ శ్రేయస్సు మన శ్రేయస్సు ఏదో వాళ్ళకు కూడా అదే శ్రేయస్సు. అదే మనం కూడా కావాల్సిందే కదా. వాళ్ళందరూ కూడా బాగుపడాలనే కదా మనం ప్రయత్నం చేసేది. అట్లాగే మన ఫ్రెండ్స్ కానీ ఏదైనా కానీ ఇప్పుడు మనం కంపెనీలో వర్క్ చేస్తున్నామంటే మన కొలీగ్స్ ఎంతో మంది ఉంటారు. వాళ్ళందరూ కూడా వాళ్ళతో ఇంతకు ముందులాగా ఉన్నట్టుగానే బిహేవ్ చేస్తూ ఉంటాం. కానీ లోపల ఆ డిటాచ్మెంట్ అనే భావం ఉంటుంది. ఇంతకు ముందు ఉద్యోగంలో ఏదైతే కర్తవ్యాలు మనం నిర్వహిస్తున్నామో అవన్నీ ఇప్పుడు కూడా అట్లాగే చేస్తూ ఉంటాం, ఏమి తేడా ఉండదు. కానీ లోపల ఉండే ఆ టెన్షన్స్, యాంగ్జైటీ, ఒక వర్రీ అనేది అవి లేకుండా చాలా ఆనందంగా ఏమీ ఇబ్బంది లేకుండా చేస్తూ పోతే ఇంతకు ముందు చేయగలిగిన దానికంటే చాలా ఉన్నతంగా చేస్తాం. ఎందుకంటే ఎప్పుడైతే మన మనసులో అదేదో ఒక డెడ్ లైన్ ఉందనో లేకపోతే ఏదో ప్రాబ్లం వచ్చిందనో ఇది ఎట్లా సాల్వ్ చేయాలనో ఒక వరీ పెట్టుకొని ఒక యాంగ్జైటీ తోటి ఒక టెన్షన్ తోటి చేస్తామో అప్పుడు మన ఎఫిషియన్సీ ఫుల్గా అక్కడ రాదు. ఇది ప్రాక్టికల్ గా వీడు అనుభవించి చెప్తున్నది. ఎన్నో విషయాల్లో అట్లా డిటాచ్మెంట్ తోటే ఎన్నో సంవత్సరాలు వీడు పనిచేశాడు. అప్పుడు చాలా స్మూత్ గా సాఫీగా జరగవలసినవన్నీ జరిగినాయి. అది స్వంత అనుభవంతో వీడు చెప్తున్నాడు. అట్లాగే ఆ రకంగా చేస్తే ఇంతకు ముందు కంటే ప్రొడక్టివిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంకా ఆ డిటాచ్మెంట్ తోటి ఇంకా బాగా చేయగలుగుతారు.
దాని ఈ ఈ లోపల ఉండే మన ఈ డిటాచ్మెంట్ భావం ఏదైతే ఉందో, ఏదైతే నిరాసక్తత, నిర్లిప్తత అనేది వీటితోటి చేస్తున్నామో దానివల్ల మనకి ప్రొడక్టివిటీ అనేది ఏమాత్రం తగ్గదు, ఇంకా ఎక్కువ అవుతుంది కానీ తక్కువ మాత్రం కాదు. అది ఖచ్చితంగా చెప్పగలడు వీడు. అట్లా ఏది శ్రేయస్సు ఏది ప్రేయస్సు అనేది అట్లా తెలుసుకొని అందరినీ కూడా శ్రేయో మార్గంలోకి మరలించటానికి మనం చేయవలసింది చేయాలి. ఆ తర్వాత ఈ రాగద్వేషాలు అనేవి ఏవైతే ఉన్నాయో ఇవి కేవలం ఇప్పుడు ద్వేషం అనేది కూడా రాగం ఎంతైతే మన ఆధ్యాత్మికంగా మన పురోగతికి ఎంత బంధమో ద్వేషం కూడా అంతే బంధం. రాగం అంటే ప్రీతి వలన ఏదైతే విషయవాసనలు జనరేట్ అవుతున్నాయో ఆ విషయవాసనలు ఇంకా చేస్తూ చేస్తూ ఉంటే అవి వృద్ధి పొంది దాంతో ఇంకా ఇంకా ఎక్కువై ప్రవృత్తి పెరిగిపోతుందో అట్లా కాకుండా ద్వేషంతో కూడా అట్లాగే జరుగుతుంది. ఒక వస్తువుని మనం ద్వేషించినా గాని, ఒక మనిషిని మనం ద్వేషించినా గాని ఆ భావంతో మనకి బాధయే కలుగుతుంది గాని దాంతో విషయవాసనలు ఇంకా పెరుగుతాయి గాని తగ్గవు. కాబట్టి ఈ విరాగము అనేది ఇది రాగద్వేషాలకు అతీతమైనదిగా ఉండటం అనేదే సరి అయిన పద్ధతి. అంతేగాని ఒకదాని యందు ద్వేషం పెంచుకోవటం అనేది సరి అయినది కాదు. అసలు మనకెవరు శత్రువులు అనేవాళ్ళు లేరు, మనకెవరు మన వలన ద్వేషింపబడే వాళ్ళు ఎవరు ఉండరు. వాళ్ళు మనల్ని ద్వేషిస్తే ద్వేషించవచ్చు కాక, కానీ మనం ఎవరిని ద్వేషించం. ఎందుకంటే అక్కడున్నది సచ్చిదానంద స్మృతి స్వరూపమే, తన నిజ స్వరూపం అదే, ఇక్కడున్నది కూడా అదే. ఏ కాన్షియస్నెస్ ఇక్కడ ఉందో అదే కాన్షియస్నెస్ అక్కడ ఉన్నది. ఆ రకంగా ఎక్కడ కూడా ద్వేషం అనేది దానికి తావు లేదు. అట్లా కాకుండా మనం ఒకళ్ళని ద్వేషించటం, వీడు శత్రువు అని భావించటం, దానివల్ల వాడిని చూడగానే మనకి భావాలు మారిపోవటమే గాని దానివల్ల మనకి పురోగతి ఏమీ జరగదు. అది మనం గుర్తించి అందరినీ సమానంగా అట్లా చూస్తూ ఉండటం అనేది చేయవలసిన పని. ఇంకా ఈ వైరాగ్యం అనేది ఇట్లా మనం విచారణ చేసుకొని, విచారణ ద్వారా మనం స్పష్టంగా తెలుసుకొని దాన్ని కొంత సాధన ద్వారా అనుభవాలతోటి దాన్ని దృఢం చేసుకొని ఆ దృఢంతో చేసిన దాంతోటి ప్రవర్తించాలి. దీనికి ఒక అపరోక్షానుభూతిలో ఒక శ్లోకంలో కాకా విష్ణం అని పోలుస్తారు. అంటే కాకిరెట్ట వంటిది అని. అంటే ఇప్పుడు మనం పోతూ ఉంటే ఒక కాకి రెట్ట వేసింది అనుకోండి, ఏదో చెట్టు కింద నుంచి వెళ్తున్నాం, అక్కడ ఒకటి వేసింది, ఏం చేస్తాము, దాన్ని అక్కడ పక్కకు పడేస్తాము, వీలైతే కడుక్కుంటాము, లేకపోతే వీలైనప్పుడు కడుక్కుంటాము, వెళ్ళిపోతాము. దాని గురించి మనం పెద్దగా ఆలోచించము, అదేదో గొప్పగా ఎవరికి చెప్పుకోము. ఇప్పుడు ఈ వైరాగ్యం అంటే ఏదైతే మనం దాన్ని ఆ లోపల భావంలో దాన్ని ఇది అశాశ్వతమని విడిచిపెడుతున్నామో అట్లాగే సన్యాసం అంటే కూడా త్యజించటం అనేది సన్యాసం. అన్నిటినీ ఏవి సత్యం కావో, ఏవి నిత్యం కావో అవన్నిటినీ త్యజించటం అనేదే సన్యాసం. అట్లా ఇప్పుడు ఎవరైనా ఒక సన్యాసి ఇవన్నీ నేను త్యజించేశాను అని చెప్పుకున్నాడు అనుకోండి, అంటే అతను నిజమైన సన్యాసి కాడని అర్థం. ఎందుకంటే ఇవన్నీ త్యజించాను అని ఎప్పుడైతే చెప్పుకున్నాడో అవన్నీ ఏదో వాల్యుబుల్వి, అవి నేను త్యజించాను అన్న భావం అక్కడ స్పష్టంగా తెలిసిపోతోంది. అది అతని లోపల ఆ భావం ఉంటే అతను సన్యాసి కాడు. ఆ భావం లోపల ఉండటం అనేది ముఖ్యం గాని బాహ్యమైన వేషాలు గాని ఇతరమైనవి గాని అవి ముఖ్యం కాదు. అంటే ఇప్పుడు కాషాయ వస్త్రం కట్టుకుంటేనే సన్యాసి అని కాదు, అది లేకపోతే సన్యాసి కాదని కాదు. అట్లాగా అంత మాత్రాన దానికి విలువ లేదని కాదు. దాని విలువ దానికి ఉంది, దాని నియమాలు దానికి ఉన్నాయి. అవన్నీ పాటిస్తే సాధనలో పురోగతి ఇంకా వేగంగా వస్తుంది. అది కాదని మనం సన్యాసులను ఎప్పుడు మనం గౌరవిస్తూనే ఉంటాము, అది చేయాలి. అయితే
మనం అంత మాత్రాన మనం అదంతా మొత్తం కుటుంబాన్ని వదిలిపెట్టేసి అంతా వదిలిపెట్టేసి వెళ్ళి కాషాయ వస్త్రం కట్టుకొని కూర్చుంటేనే సాధన అవుతుంది, అప్పుడే మనం మోక్ష సిద్ధిని పొందుతాము లేకపోతే పొందము అన్నది అటువంటిది ఏమీ లేదు ఎక్కడ కూడా. ఇప్పుడు మనం ప్రాక్టికల్ గానే ఎన్నో ఎగ్జాంపుల్స్ చూస్తున్నాము. ఈ కాలంలో ఈ యుగంలో రమణ మహర్షి పేరు అందరు వినే ఉంటారు. మరి సిద్ధి పొందిన ఆయన ఏ కాషాయ వస్త్రాలు కట్టుకోలేదు, ఏ సన్యాసిగాను అట్లా భావంలో ఉంది గాని బయట అట్లా ఏదో చేయటం అనేది అట్లా చేయలేదు. అట్లాగే రామకృష్ణ పరమహంస ఆయన కూడా ఒక భక్తుడుగా, ఒక దేవి ఉపాసకుడుగా భక్తుడుగా బతికి సిద్ధిని పొందారే గాని ఆయన శిష్యుడే వివేకానందుడు మొత్తం ప్రపంచాన్ని అంతా కూడా ఎంత ప్రచారం చేశాడు అధ్యాత్మ విద్యని. మరి ఆయన కూడా ఏమో కషాయ వస్త్రాలు కట్టుకొని అట్లా తిరగలేదు. కాబట్టి ఇదంతా ఏదో అట్లా సన్యాసం తీసుకొని అట్లా చేస్తేనే అవుతుంది అని అటువంటి భావాలు పెట్టుకోకూడదు. చేయగలిగిన వాళ్ళు, ఆ స్థితిలోకి వెళ్ళిన వాళ్ళు చేస్తే చేయవచ్చు. దాని నియమాలు దానికి ఉంటాయి. దానివల్ల కొంత వేగంగా పురోగతి వస్తుంది ఆధ్యాత్మ విధిలో. కానీ అంత మాత్రాన అది చేయకపోతే ఇంకా కాదు అన్నది కాదు. గృహస్థుగా ఉండి కూడా మనం చక్కగా ఇవన్నీ చేయొచ్చు. ఇప్పటిదాకా మనం ఏవైతే చెప్పుకున్నామో అవన్నీ చేస్తూ ఉంటే కేవలం గృహస్థుగా ఉండే తన మనోభావాలను ఎట్లా కంట్రోల్ చేసుకొని ఏదైతే నిత్యం తన ఎరుకలో ఉండాలో దాని ఎరుకలో పెట్టుకొని అట్లా స్పష్టంగా చేస్తూ ఉంటే తప్పకుండా సాధనలో పురోగతి వస్తుంది. ఒకనాటికి మోక్ష సిద్ధి కలుగుతుంది. అది కలగదు అన్నది ఏమీ లేదు. కాబట్టి దాని గురించి ఎవరు ఏమీ భయపడవలసిన అవసరం లేదు. మీరు గాని, మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులు గాని ఎవరు కూడా ఏమీ దీని గురించి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అట్లా చేయవలసిన అవసరం లేదు. అదంతా కేవలం మన మనోభావాలలోనే ఉంది తప్ప బయట ఏమీ తెలిసేది కాదు. ఒక జ్ఞాని, ఒక సామాన్యుడు కలిసి అట్లా పక్కపక్కన వెళ్తూ ఉంటే ఎవరు చెప్పలేరు వీడు సామాన్యుడు, వీడు జ్ఞాని అని. ఆయన కూడా చక్కగా ఈ సామాన్యుడు లాగానే ప్రవర్తిస్తూ ఉంటాడు. అయితే ఏ దృష్టితో దాన్ని ఎట్లా చూస్తున్నాడు అనేది అది అక్కడ తేడా ఉంటుంది. ఇప్పుడు ఇందాక కాకావిష్టం అని చెప్పుకున్నాము, అంటే కాకిరెట్టలాగా ఇప్పుడు ఒక జ్ఞాని మనసులో ఎట్లా ఉంటుంది అంటే మనోభావం, ఈ ప్రపంచం మొత్తం, ఈ విశ్వం అంతా కూడా ఒక కాకిరెట్ట లాంటిది అని తీసి పారేస్తాడు అంతే. అయితే మామూలుగా తిరుగుతూ ఉండొచ్చు, మామూలుగా మనలాగానే వ్యవహారాలు కొన్ని చేస్తూ ఉండొచ్చు అవసరమైనవి. అంత మాత్రాన లోపల మనలాగా జీవిస్తున్నాడు అన్నది కాదు. లోపల అటువంటి భావం ఉంటుంది. అసలు ఈ మొత్తం ప్రపంచం అంతా కూడా కాకిరెట్ట లాంటిది అని తీసేయగలిగినంత దృఢమైన భావం లోపల ఉంటే అప్పుడు అతను జ్ఞాని అవుతాడు, మోక్షసిద్ధి లభిస్తుంది, అన్నీ జరుగుతాయి. అంతేగాని మనం ఇట్లా ఊరికే చూడగానే చెప్పలేము లోపల మనోభావాలు ఎట్లా ఉన్నాయి అన్నది. సామాన్యుడు ప్రతిదానికి ఏది కావాలనుకున్నది జరగకపోయినా బాధపడతాడు, దుఃఖపడతాడు. ఏదో ఒకటి చిన్నది ఏదో జరగగానే చాలా సంతోషపడిపోతూ ఉంటాడు, ముఖంలో అన్ని అట్లా కనపడుతూ ఉంటాయి. జ్ఞానికి అట్లా కనపడవు. అదొకటి తేడా. లోపల భావాలు పూర్తిగా వేరుగా ఉంటాయి. ఆ రకంగా మనం మామూలుగా ఇట్లా కుటుంబంతో ఉంటూనే, మనం ఉద్యోగాలు చేసుకుంటూనే, మనం వ్యవహారాలు చేస్తూనే కూడా అవి చేయవచ్చు. ఇంతకు ముందు ఒకసారి ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాము. ఒక సాధువు హిమాలయాలకు వెళ్లి 10 సంవత్సరాలు తపస్సు చేసి, ఎందుకంటే తనకు చాలా కోపిష్టి అని, ఆ కోపం పోగొట్టుకోవాలని 10 సంవత్సరాలు తపస్సు చేసి తిరిగి వచ్చేటప్పుడు దారిలో అక్కడ ఢిల్లీలో ట్రాఫిక్ లో అవతల వాళ్ళందరూ ఏదో రూల్స్ ని వైలేట్ చేసి వచ్చేస్తూ ఉంటే తను చికాకు పడుతూ ఉంటాడు. కాసేపటి ఇంకా తట్టుకోలేక అవతల వాళ్ళని తిట్టేస్తాడు అని. అంటే అక్కడ ఏదో ఎక్కడో హిమాలయాస్కి వెళ్ళి అక్కడ కూర్చొని చేసేసి అంతా అయిపోయింది అని అనుకోవటం కాదు. ఇట్లా ఇంతకు ముందు ఏ పరిసరాల్లో దేంట్లో జీవించాడో అదే పరిసరాల్లో అట్లాగే జీవిస్తూ అది ఆ భావాలని కంట్రోల్ చేసుకోగలగాలి. ఏది సత్యం అన్నది తనకు ఎంత దృఢమై ఉంటే అది అట్లా అదే సత్యంగా అట్లా బతకగలుగుతాడో అది చేయగలగాలి. అంతేగాని ఎవరు లేకుండా ఎక్కడో హిమాలయస్ లో నేను సాధించానంటే సాధించేది ఏమీ ఉండదు. అది అట్లా కాదు.
నార్మల్ గా మామూలు పరిస్థితుల్లో కూడా అట్లా ఉండగలగాలి. ఆ టెంప్టేషన్స్, అటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు దాన్ని ఎట్లా ఎదుర్కొని, ఎట్లా తన మనోభావాల్ని కంట్రోల్ చేసుకొని, ఎట్లా తన జీవితాన్ని గడుపుతాడు అన్నది ముఖ్యం. తన లోపల ఏం జరుగుతుంది అన్నది ముఖ్యం. అంతేగాని ఎక్కడో దూరంగా ఎవరికి అందనంత దూరంలో ఎక్కడో కూర్చొని ఏదో చేసేసాను అనుకోవటం కాదు. ఆ రకంగా మనం దీని గురించి తెలుసుకోవాలి. ఇంకా కొన్ని విషయాలు వచ్చే వారం మళ్ళీ తెలుసుకుందాము. ఓం తత్సత్. ఓం గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్ దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ గురు చరణారవిందాభ్యాం నమో నమః. ఓం శ్రీ గురు చరణారవిందయుగళం గృహీత్వా హస్తాభ్యాం శిరసి నయనే వక్షసి వహామి. ఓం తత్సత్. ఒక చిన్న ప్రకటన. దుఃఖాది సప్తకం పుస్తకాలు అక్కడ టేబుల్ మీద పెట్టారు. అందరూ తలా ఒక కాపీ తీసుకెళ్ళండి, చక్కగా చదువుకోండి. మనం ప్రవచనంలో చెప్పిన కొన్ని విషయాలు దాంట్లో ఉంటాయి. ఇంకా అవి కాకుండా ఇంకా చాలా విషయాలు కూడా దాంట్లో ఉంటాయి. అవన్నీ మనం కవర్ చేయలేదు. ఇప్పుడు చెప్తున్న సాధన చతుష్టయం కూడా ఇండెక్స్ లో చూసుకోండి. అది చివరిలో ఎక్కడో ఒక 2 పేజీల్లో ఉంటుంది. అది కూడా మీరు చూసుకోవచ్చు. దాంట్లో ఏముంది, మనం బయట ఏం చెప్పుకుంటున్నాము అన్నది. ఏదైనా కానీ శాస్త్ర పరిచయం అనేది ఉండాలి. ఇది అధ్యాత్మ విద్యలో మొట్టమొదట చదవాల్సిన పుస్తకం అన్నది ఆ దృష్టితోటి ప్రస్తుతం ఈ పుస్తకం ఇక్కడ ఇవ్వటం జరుగుతున్నది. అది తీసుకెళ్లి చక్కగా చదువుకోండి. ఆ భావాలని అర్థం చేసుకోండి. ఏది ముఖ్యం, అసలు ఎసెన్స్ ఆఫ్ దిస్ ఏంటి అన్నది అర్థం చేసుకొని ఆ ప్రకారం మీరు సాధన చేసుకుంటూ వెళ్ళండి. ఇంకా తర్వాత కూడా వేరే పుస్తకాల గురించి ఇంకొకటి కూడా ఇవ్వాలని అనుకున్నాను. ఆ తర్వాత వేరే పుస్తకాలు కూడా కొన్ని సజెస్ట్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అవి తీసుకొని వాటితోటి అవి స్టడీ చేసుకోవచ్చు. ఇంతకు ముందే లిస్ట్ కూడా పంపించాను 2 వారాల క్రిందటే. ఆ లిస్ట్ లో అన్ని ఉన్నాయి. ఏమైనా కావాలంటే తెప్పించుకోవచ్చు. ఓం తత్సత్.